కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే మా రక్షణకర్త స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా నీకు స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లేలుయా హల్లేలుయా హల్లేలుయా. దేవుడు ఎంతటి ఆశ్చర్యకరుడండి. కృపాసత్య సంపూర్ణుడు, కృపతో రక్షించిన తండ్రి, మనందరికీ రక్షణకర్త అయిన దేవుడు సదాకాలము మనకు మరి తోడు నీడగా ఉండే తండ్రి అండి. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువగు యేసుక్రీస్తు శుభనామంన మరి మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు. దేవుడు ఎంతటి ఆయన నమ్మకం అనేది ఎంతటి నమ్మకము చెప్పండి. మరి ఆయన కొరకు కనిపెట్టుకొని వారు ఎవ్వరు కూడా మరి అవమానం ఉందరనియో మరి మనం తెలుసుకుంటామంట. యెషయా గ్రంథము మరి 49వ అధ్యాయం 23వ వాక్యం సెలవిస్తుందండి. అవునా, ఆయనను కొరకు కనిపెట్టుకొని వారు ఎవ్వరు కూడా మరి అవమానము నొందరని మనము ప్రతి ఒక్కరం కూడా తెలుసుకుంటామంట. మరి కాబట్టి మరి ఎవరైనా మరి అయ్యో ఎలా నా బ్రతుకు ఇంతటి అవమానం ఏమైనా మరి నేను భరించలేను, సహించలేను, మరి ఎలాగా నాకు ఈ లోకంలో నాకు తోడెవరు, తల్లిదండ్రులు వదిలివేసిన, బంధుమిత్రులు వదిలివేసిన, స్నేహితులందరూ వెలివేసిన, ఈ లోకమంతా నెట్టివేసినా కూడా మనకు ఒక దేవుడు, నమ్మదగిన దేవుడు ఉన్నారండి. ఆయన కాపుదల మనకు ఉన్నది. ఎంతైనా నమ్మదగిన వాడవు, ఏ స్థితిలో ఉన్నా మము విడువవు, ఎప్పటికీ మేము నీ వారము, ఏర్పరచబడిన నీ బిడ్డలము. మరి దేవుడు భూమి ఆకాశములకు ప్రభువు, ఆకాశములకు దేవుడు ఆకాశములకు మహాకాశములకు ఆయన సింహాసనముగా ఏర్పరచుకొని మరి మనందరినీ ఏర్పరచుకున్న తండ్రి అండి. మరి ఎప్పుడు కూడా మరి నన్ను కనిపెట్టుకొని ఉన్న నీకు మరి అవమానము నొందవు అని ప్రభు మరి వాగ్దానం ఇస్తున్నారండి. దేవుడు ఎంతటి అద్భుతమైన తండ్రి అండి. మరి ఆయన యొక్క ప్రేమ, ఆయన నీతి, ఆయన విశ్వాసము మన ఎడల బహుగా మరి ఈ లోకంలో ఆయన ఏర్పరిచారు మనకంటే ముందు కూడా. కాబట్టి అందులో ఏర్పరచుకున్న మనందరినీ కూడా ఆయన తన నామము తన కొరకు నిలబడిన ఎవరిని కూడా ఆయన అవమానం పొందనివ్వరండి. ఎందుకంటే ఆయన చేతి కాపుదల క్రింద రక్షణ, ఆయన కృప మనకు అది ఉత్తమము. లోకములో ఎన్నిటిని రుచించినా కూడా అది ఆయన ఇచ్చే ఆ ప్రేమ ముందు దిగదుడిపే. అవునండి, ఆయన ప్రేమను తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో మనకు అదిగో ఇదిగో ఇదిగో అదిగో అది మేలు అని అనుకున్నవన్నీ కూడా ఏమనిపిస్తాయి అంటే తక్కువే దేవా నీ యందు నాయన ప్రభువా తండ్రి అని చెప్పి మరి మనము ఆయన్ని ఎంతగానో మనసారా సేవించుకునే
కృపను మనందరికీ దయచేసిన యేసుక్రీస్తు ప్రభువును మరి నాతో కూడి ఎంతమంది స్తుతిస్తున్నారు చెప్పండి. ఉత్తముడు మంచివాడు మన దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతుము. ఉత్తముడు మంచివాడు మన దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతుము. మరి ప్రతిరోజు కూడా మనకు కొన్నిసార్లు మరి సమస్యలు, మరి ఎన్నో రకములైన శోధనలు ప్రభు అనుమతిస్తారు. ఎందుకంటే ఆయనను ఎరగటానికి, ఆయన మేలును, ఆయన యొక్క ఉత్తమత్వాన్ని, ఆయన యొక్క ఆ కృపలోని ఆ ఉత్తమము మనం రుచించటానికండి కదా. కాబట్టి మరి అవమానమొందము మేము, అబ్బా మేమీ బిడ్డలం, యేసయ్యా మేమీ బిడ్డలం, అసలెన్నడూ అవమానమొందము మేము. ఎందుకంటే ఆయన నీతి అనేది కేడముగా, ఆయన సత్యం అనేది మనకు మరి ఒక బలముగా నిలబడుందండి. అవునా? కాబట్టి ఆ సత్యమును కోరుకుందాము, అది మనకు కేడముగా ఆపాదించుకుందాము. అది దేవుని ఎడల మనకది ప్రమాణకముగా ఉంది. కాబట్టి మరి ఉత్తముడు మంచివాడు మరి మన దేవుడు. కాబట్టి ఆయన యందు మనకు కనిపెట్టుకున్న మన ఎవ్వరికీ కూడా అవమానం అనేది దొరకదండి. మరి ఆశపడిన ప్రతి హృదయాన్ని కూడా ఆయన తృప్తిపరిచే తండ్రి. కాబట్టి మరి ఆయన యొక్క నీడలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆనందించటానికి ఆయన ఎన్నో శోధనలు, అవమానముల నుంచి పక్కకు తప్పించి ఇదిగో నేనున్నాను అనే మరి ఆ యొక్క నమ్మకాన్ని మనకు కలిగించేదండి. కాబట్టి ప్రభువు నామమును నమ్మిన ఎవ్వరం కూడా మరి సిగ్గునొందము. కాబట్టి అది మనకు విశ్వాసమై ఉన్నది. విశ్వాసము కలిగిన ఎవ్వరు కూడా మరి కలవరపడరు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.